అందరికీ నమస్కారం అండి. ఏబీసీ రుచులకి స్వాగతము. ఈరోజు మనం కొబ్బరన్నం చేయబోతున్నాము. కొబ్బరన్నం అనేది మెత్తగా కాకుండా ఇలా పొడి పొడిలాడుతూ రావాలంటే ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దాము. ముందుగా మనకి కావలసినన్ని బియ్యము కడిగి పెట్టేసుకోవాలి. ఒక అరగంట నానితే చాలా బాగుంటుందండి. నేనైతే ఇందాక చూపించాను కదా, ఆ డబ్బాతో 3 డబ్బాలు చేస్తున్నాను. బియ్యం ఏ డబ్బాతో అయితే తీసుకున్నామో అదే డబ్బాతో పచ్చి కొబ్బరి ముక్కలు, ఒక డబ్బాకి 1 డబ్బా పచ్చి కొబ్బరి ముక్కలు తీసుకోవాలి. ఇవన్నీ మనం మిక్సీ వేసుకొని 4.5 డబ్బాలు కొబ్బరి పాలు వచ్చే విధంగా మనం చేసేసుకోవాలి. చూడండి, ఇలా మిక్సీ వేసుకున్న తర్వాత ఇలా వడగట్టే దాంట్లో వేసేసుకుంటే ఆ పాలు అనేవన్నీ మన కిందకు వస్తూ ఉంటాయి కదా. ఇలా ఇంకొకసారి కూడా వేసుకోవాలండి, ఒకసారి వేస్తే సరిపోదు. ఇప్పుడు ఈ కొబ్బరిని ఇంకొకసారి కూడా వేసుకుంటే మొత్తం మనకి 4.5 డబ్బాలు పాలు చేసుకోవాలి. అంటే డబ్బాకి 1.5 డబ్బా పాలులాగా మనం చేసేసుకోవాలి వాటర్ పోసుకుంటూ. ఈ కొబ్బరి అనేది మనకి చివరికి పిప్పిలాగా వచ్చేస్తుందండి. ఇంకా అది పడేసుకొని మనం ఈ కొబ్బరి పాలు మనం కొలతేసుకొని ఒక 4.5 డబ్బాలు మనం పక్కన పెట్టేసుకోవాలి. ఇదిగోండి, ఇలా వేసేసుకున్న తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ మనం ఇప్పుడు చూద్దాము. ఒక గిన్నె పెట్టేసుకొని దీంట్లో ఆయిల్ గంటితో ఒక 6 గంటలు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత 4-5 యాలక్కాయలు, 4-5 లవంగాయలు, చిన్న ఇలా చెక్క ముక్కలు ఒక 2-3 కావలసిన జీడిపప్పు వేసుకొని వేయించుకోవాలి. తర్వాత ఆనియన్ అండి, 2 అయితే సరిపోతాయి, ఎందుకంటే కొబ్బరన్నం కదా తీపి వస్తుంది. అందుకని చెప్పి 2 ఆనియన్స్ తీసుకొని మీడియం సైజువి ఇలా ముక్కలుగా కట్ చేసుకొని ఇవి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా వచ్చేసిన తర్వాత 3 టేబుల్ స్పూన్ల వరకు అల్లం చిల్లిపాయ పేస్ట్ వేసుకొని అల్లం చిల్లిపాయ పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. తర్వాత ఒక 3 టమాటాలు, ఒక 10 పచ్చిమిరపకాయలు ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు ఇలా బారు కట్ చేసుకోవాలి. ఇవి కూడా కొంచెం ఒక 2 నిమిషాలు వేగిన తర్వాత ఒక 1/2 కట్ట పుదీనా, కొంచెం కొత్తిమీర కూడా కట్ చేసుకొని వేసేసుకోవాలి. ఇదంతా మనం ఆయిల్ పైకి వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేగిపోయిన తర్వాత ఇందులో ఒక 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. ఒకసారి తిప్పేసుకొని మనం ముందుగా తీసి పెట్టుకున్నాం కదా కొబ్బరి పాలు, ఆ పాలు ఇప్పుడు ఇందులో వేసేసుకుందాము. ఇప్పుడు ఇందులో సరిపడ కల్లుప్పు వేసేసుకొని ఒకసారి తిప్పుకొని మూత పెట్టేసుకొని ఈ పాలు అనేది బాగా తెరలనివ్వాలి. పాలు ఇలా తెల్లేటప్పుడు ముందుగా మనం బియ్యం కడిగి పెట్టుకున్నాం కదా, అవన్నీ ఇందులో వేసేసుకోవాలి. వేసేసుకొని ఒకసారి తిప్పేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకొని పాలన్నీ దగ్గరికి వచ్చేంత వరకు మనం ఈ అన్నం అనేది ఉడకనివ్వాలి. చూడండి, ఇలా దగ్గరికి ఇలా ఉడికిపోయేటప్పుడు ఒకసారి తిప్పేసుకొని ఇప్పుడు మనం దమ్ముకు పెట్టుకుందాము. దమ్ముకు పెట్టుకుంటే ఏంటంటే మాడకుండా అన్నం పొడి పొడిలాడుతూ చక్కగా వస్తుందండి. ఇలా అట్ల పిన్నం ఉంటుంది కదా, పనికిరాంది అది పెట్టేసుకొని ఇది పెట్టుకొని మనం దీనిపైన మూత పెట్టేసుకొని బరువు పెట్టేసుకొని ఒక 20 మినిట్స్ మనం ఏమి కదిలీకుండా అలా చూసినట్టయితే చక్కగా ఉడికిపోతుందండి. చూడండి, ఒకసారి చూపిస్తాను మీకు. ఈ కొబ్బరన్నం కాంబినేషన్లో ఈరోజు చికెన్ వండాము మేము. దమ్ముకు పెట్టేటప్పుడు ఫ్లేమ్ అనేది ఒక 10 మినిట్స్ మీడియం ఫ్లేము, ఒక 10 మినిట్స్ సిమ్లో పెట్టుకోవాలండి. అప్పుడు మనకి మాడకుండా చూడండి రైస్ అనేది ఇలా పొడిలాగా వస్తుంది. కొబ్బరన్నం అనేది ఎప్పుడైనా వేడివేడిగా తింటేనే చాలా బాగుంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ ఆన్ చేయండి. ఆన్ చేస్తే ఆప్షన్లో ఆల్ వస్తుంది కదా, దాన్ని ఓకే చేయండి. ధన్యవాదాలు.